దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అందరికీ కూడా దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి, చెప్పబడిన సాక్ష్యాలను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి మనమందరం కూడా మన రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, ప్రభుని ఘనపరచుదాం. అందరూ చెప్పండి, అందరూ కూడా నోరు తెరిచి దేవుని స్తుతించాలి. ప్రభు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉందాం. దేవుని శాసనాలు మనం గైకొందాం. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ, ఎన్నో శోధనలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుని వాక్యం మీద, దేవుని శాసనాల మీద మనము మన మనస్సును ఉంచాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, మనం బలపరుస్తుంది. దేవుడు కృప చూపుతాడు, ఎంతగానో సహాయం చేస్తాడు. అందుని బట్టి స్తుతిద్దాం, ప్రభుని ఘనపరచుదాం. అలాగే మన ప్రియుల పట్ల దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు దేవుడు చేశారు. దేవుడు వారి పట్ల చూపిన కృపను బట్టి స్తుతులు చెప్దాం. అయ్యా, మీరు కనికరించారు, సహాయం చేశారు, అందును బట్టి స్తోత్రాలు ప్రభు అని చెప్పి అందరూ దేవుని స్తుతిస్తూ ఉండగా, చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి, సాక్ష్యాలను బట్టి, చెప్పబోతున్న లేఖన భాగాన్ని బట్టి మన పెద్దలు శేఖరంకులు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన ఘనమైన యెహోవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమునైనా స్తోత్రాలు. పునరుత్థాన దినాన ప్రభా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు నాయన. పరిశుద్ధాత్మ కొడికలో ఒక్కొక్కరిని మీరు ఆదరించి బలపరిచి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ధ్యాన భాగములుండి నాయన మీ దాసుని నిలువబెచ్చిన ఆయన స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన అయా అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. కీర్తనాకారుడు ప్రభువా బహుశ్రమల్లో ఉన్నప్పుడు కూడా మీ యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదని చెప్తూ ఉన్నాడు ప్రభా, స్తోత్రాలు. అలాగే నాయన నన్ను బ్రతికించమంటున్నాడు ప్రభా. ఆయన మీ ఉపదేశానికి నాయన, అలాగే మీ నీతికి న్యాయాలకి నాయన అయా స్తోత్రాలు ఆనందిస్తున్నట్లుగా చూస్తున్నాం ప్రభా. కీర్తనాకారుడు ఏమేమి అనుభవాలు కలిగి ఉన్నాడో అనుభవాలన్నీ కూడా మా జీవితంలో మేము పొందుకొని ప్రభా ఆ రీతిగా జీవించటానికి మీరు మాకు సహాయం చేయండి, కృప చూపండి, కార్యం జరిగించండి నాయన. ధ్యాన భాగాన్ని వివరించిన పెద్దలు నాయన స్తోత్రాలు. మీ దైవదాసులు ప్రభా స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, దీర్ఘాయువు దయచేయండి నాయన. మీకే వందనాలు. సాక్ష్య భాగములుండి నాయన మీ కుమార్తె రత్న కుమార్ గారిని మీరు నిలబెట్టి తన మేనల్లుల విషయంలో అయ్యా మీరు ఈ లోకములో నివసించటానికి నాయన యోగ్యమైన గృహాలు మీరు అనుగ్రహించారు. వాతావరణాన్ని అనుకూలపరిచి ఆ గృహ ప్రవేశాలు మంచిగా జరిగించినందుకే స్తోత్రాలు. అలాగే సహోదరి సుభద్రమ్మ గారి పట్ల మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, తనకు మీరు అనుగ్రహించిన ఆత్మల భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తను రక్షణ పొందినది మొదలుకొని ఈ దినం వరకు కూడా ప్రభా ఎప్పుడూ తను అయ్యా చక్రాయపాలె గ్రామము రక్షణ కొరకు ప్రార్థించమని తను కోరుకుంటూ ఉంటుంది ప్రభా. ఆ గ్రామాన్ని మీరు దర్శించిన ఆయన స్తోత్రాలు. మీ కుమార్తె మనోవాంఛ సిద్ధింప చేయమని ప్రభా, అనేకులు రక్షణ పొందినట్లుగా మీరు మార్గం సరళము చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సహోదరి జ్యోతి అయ్యా తను జ్వరముతో ఉంటుండగా ప్రభా మీరు దర్శించి స్వస్థపరిచి లేవనెత్తి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టారు ప్రభా. అలాగే నాయన వాక్య భాగంలోకి వెళ్ళబోతుంటుండగా దైవ సేవకుని మీరు అభిషేకించండి. అభిషేకించబడిన వర్తమానము ద్వారా మాతో మాట్లాడండి, ఆదరించండి, బలపరచండి, ఉజ్జీవపరచండి, బుద్ధి చెప్పి సమస్తము మీ ఆత్మార్థులు జరిగించమని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పెద్దలకు వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తాం, స్వరం ఉన్నంత వరకు చెప్తాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా
నిన్ను చేరగా ఎంత మంచి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి. నా చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేర దేవుని లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచ్చిన భాగం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలు. ప్రభునందు పేర మనం మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ 6వ అధ్యాయంలో నుండి చాలా శ్రేష్టమైన సంగతులు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది కొండ మీద ప్రసంగం, సుదీర్ఘమైన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి ఆరంభమయ్యి 7వ అధ్యాయం 28వ వచ్చిన వరకు ఈ ప్రసంగం కొనసాగినట్లుగా మనం చూస్తాం. మొదటగా మనము 5వ అధ్యాయంలో ఉన్న సంగతులను గూర్చి మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో చివరి భాగంలోనికి మనం వచ్చాం. ఈ అధ్యాయంలో 25వ వచనం నుండి 6వ అధ్యాయం 25వ వచనం నుండి ఆఖరి వరకు ఉన్నటువంటి మాటలు మనం చదివితే ఒకే అంశాన్ని గురించి ఇక్కడ ఈ మాటలన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన బోధన వింటూ తన యొద్దకు కూడి వచ్చినటువంటి జన సమూహాలను గురించి, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తూ చాలా సంగతులు ఆయన తెలియచేస్తూ వచ్చాడు. చాలా అంశాలు మనం చూస్తున్నాం. అయితే 25వ వచనం నుండి ఆఖరి వరకు ఉన్నటువంటి ఈ మాటలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చింత. మనుష్యుని యొక్క చింతను గూర్చి, మనుష్యుని యొక్క బాధను గూర్చి, దేని గురించి చింతిస్తున్నాడో, దేని గురించి కృంగిపోతున్నాడో ఆ విషయాలను ఇక్కడ తెలియచేసినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ముఖ్యంగా చింత దేని గురించి అని అంటే తమ ప్రాణమును గురించి చింత. మనుష్యుడు తన ప్రాణాన్ని గురించి ఎంతగానో చింతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తన దేహాన్ని గురించి ఎంతగానో చింతిస్తున్నాడు. ప్రతి మనుషుని యొక్క చింత ముఖ్యముగా దేని గురించి అని అంటే తమ ప్రాణమును గూర్చి, తమ దేహాన్ని గూర్చే చింత కలుగుతుంది. ఎంతగానో చింతిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వచనాల్లో ఆయన చెప్తుంది ఏంటంటే, ఎందుకు మీరు అలాగో చింతిస్తున్నారు? ఒకడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు చేసుకోలేడు కదా, మూరెడు ఎత్తు కాలేదు కదా. కనుక ఎందుకు చింతించటం అని చింతపడొద్దు,
అని చెప్పి ఎంతగానో ప్రభు ఈ యొక్క వచనాల్లో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ చింత కూడా దేని గురించి అనంటే, ఎప్పటి గురించి అనంటే రేపటిని గూర్చి, ఇప్పుడు కూడా కాదు, ఈ రోజును గూర్చి కూడా కాదు, రేపటిని గూర్చి చింత. రేపు ఏమి తిందాం, రేపు ఏమి త్రాగుదాం, రేపు ఏమి ధరించుకుందాం అని రేపటిని గూర్చే ఈ యొక్క చింత అంతా కూడా. కనుక ఎందుకు మీరు చింతిస్తారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వచనాల్లో చాలా చక్కని మాటలు, చక్కని విషయాలు ఆయన తెలియచేసినట్లుగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు ఆహారము కంటే మీ ప్రాణము, వస్త్రము కంటే మీ దేహము గొప్పవి కావా అంటున్నాడు. మనమైతే ఆహారాన్ని గూర్చే చింతిస్తున్నాం, కానీ ఆహారము కంటే గొప్పది మన ప్రాణం. మన ప్రాణాన్ని గూర్చి మనం చింతించట్లా, వస్త్రాన్ని గూర్చే చింతిస్తున్నాం. నాకు మంచి బట్టలు లేవు, మంచి వస్త్రాలు లేవు అని వస్త్రాల గురించే మనం బాధపడుతున్నాం, కానీ వస్త్రాన్ని ధరించుకుంటున్న దేహము చాలా గొప్పది. కానీ గొప్ప వాటిని గురించి మనం ఆలోచించట్లా. గొప్పగా ఉన్నటువంటి ప్రాణాన్ని గూర్చి, గొప్పదైనటువంటి మన దేహాన్ని గూర్చి మనము చింతించట్లేదు, కానీ మన ప్రాణానికి కావలసిన ఆహారాన్ని గూర్చి, మన దేహానికి కావలసిన వస్త్రాన్ని గూర్చి మాత్రమే చింతిస్తున్నాము. కనుక ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి కూడా అలాగే ఉంది. వారు తమ ప్రాణాల గూర్చి, వారు ఆహారాన్ని గురించి చింతిస్తున్నారు, కానీ వారు వస్త్రాల గురించి చింతిస్తున్నారు, కానీ ప్రాణమును గూర్చైనా తమ దేహాన్ని గూర్చైనా ఏమాత్రం కూడా వారు చింతపడలేదు. అందుకొరకే వారికి ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఆనాడు వారికి తెలియచేసిన మాటలే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక మన ఆలోచన అంతా ఏమిటి అని అంటే, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం అనేటువంటి ఆలోచనతోనే మనం ఎంతగానో చింతపడుతున్నాము అని చెప్పి మనం దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. 31వ ఆ వచనంలో కూడా ఆ మాటను మరలా ఆయన తెలియచేశాడు. మీరు చింతపడకుడి అంటాడు ఇక్కడ. మీరు చింతపడకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. వాటిని గూర్చి అన్ని జనులు విచారిస్తారు. ఇది అన్ని జనులు చేసే పని. కనుక మీరు చింతపడొద్దు. నేను మీకు తోడుగా ఉన్నా, నేను మీకు సహాయం చేస్తా, మీకు ఏది అవసరమో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తా. అన్ని జనులు చింతించినట్టుగా, అన్ని జనులు బాధపడుతున్నట్లుగా, అన్ని జనులు కృంగిపోతున్నట్లుగా మీరు కృంగిపోవద్దు అని చెప్పి, చింతపడొద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు ఒకసారి చదవండి, మరలా చదవండి. మీరు చదివే కొద్దీ ఆ మాటల్లో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు నువ్వు చదువుతూ ఉండగానే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు చదువుతూ ఉండగానే ప్రభు నీతో ముచ్చటిస్తూ ఉంటాడు. మనం దేని గురించి చింతపడుతున్నామో దాని గురించి ప్రభు అక్కడ మాట్లాడతాడు. కనుక చాలా శ్రేష్టమైన సంగతులు ప్రభు అందులో తెలియచేశాడు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏంటంట? దేనిని గూర్చి మీరు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, దేని గురించి మీరు చింతపడొద్దు, ప్రతి విషయమందు ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు మీ విజ్ఞాపన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞత పూర్వకమైన విన్నపం చేయండి, మీరు దేవునికి తెలియచేయండి. మీరు దేని గురించి కూడా చింతపడొద్దు అని చెప్తున్నాడు. కనుక దేవునికి చెప్పాలి, దేవుని అడగాలి అని చెప్పి ఇక్కడ మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభుని ఇక్కడ పరిశీలన చేసినట్లయితే 32వ వచనం చదవండి ఒకసారి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలి. ఏం కావాలి? మీకు ఆహారం కావాలని, మీకు వస్త్రాలు కావాలని, మీకు తాగటానికి నీళ్లు కావాలని, మీ దప్పిక తీరాలని, అది అంతా కూడా పరలోకపు తండ్రికి తెలుసు. మీకేమి కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. వాటిని గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు? వాటిని గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వారు కనానుకు వెళుతూ ఉన్నప్పుడు వారు ఆ అరణ్యములో లేక ఆ ఎడారిలో లేక ఆ మార్గములో వారు దేని కొరకు చింతించారు? అది ఆహారం కొరకేగా వాళ్ళ చింత, నీళ్ల కొరకేగా వాళ్ళ చింత అంతా. ఏమండి, వాటి కొరకే వాళ్ళు చింతించారు. 40 రోజుల్లో ప్రయాణం చేసి చేరుకోవలసిన గమ్యం అది. కానీ వారు చింతించటం వలన ఆ చింతను బట్టి ఎంతగానో దేవుని మీద సణుగుకున్నారు. మంచి ఆహారం లేదని సణుగు, నీళ్లు లేవని సణుగులు, దైవజనుల మీద సణుగులు, దేవుని మీద సణుగులు. ఐగుప్తే బాగుంది, ఐగుప్తులోని అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇలాగూ వారు చింతపడుతూ ఎంతగానో వారు కృంగిపోయారు. ఏమండి, అలాంటి పరిస్థితిని బట్టి 40 రోజుల్లో వాళ్ళు ప్రయాణం చేయవలసిన ఆ ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారు దేవుని మీద ఆధారపడల. మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని ఆయన నడిపిస్తాడు, ఆయనే మమ్మల్ని పోషిస్తాడు, ఆయనే మమ్మల్ని సంరక్షిస్తాడు, ఆయనే మా దప్పికను తీరుస్తాడు అనే ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళాల. అప్పటికీ వాళ్ళు దేని గురించి చింతించారో అదంతా కూడా వాళ్ళకి ఇస్తానే వచ్చాడు. మాంసం తినాలన్నారు, మాంసం ఇచ్చాడా? చెప్పండి. ఆహారం కావాలన్నాడు, మన్నా ఇచ్చారా? దేవుని స్తోత్రం. ఆహారం కావాలనగానే మన్నా ఇచ్చాడు. మాంసం తినాలనిపిస్తుంది, ఇదంతా సప్పగా ఉంది, ఇది సవిసారము లేని ఆహారంగా ఉంది, మాకు మాంసం తినాలనిపిస్తుంది అంటే పూరేళ్ళు ఇచ్చాడా లేదా? పూరేళ్ళు కురిపించాడు. ఏమండి, మాకు దప్పిక అవుతుంది, మాకు నీళ్లు కావాలంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అయినప్పటికీ వారు దేవుని మీద ఎంతగానో సణుక్కున్నారు. ప్రయాణం ఆలస్యం అయిపోతుంది. ఎప్పుడో కనానుకు చేరవలసిన వారు, ఎప్పుడో వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవలసిన వారు, ఎప్పుడో వాగ్దాన భూమిని అనుభవించవలసిన వారు, కానీ వారి సణుగులను బట్టి, వారి చింతలను బట్టి వారి ప్రయాణం ఏమవుతుంది? ఆలస్యం అయిపోతుంది. చేరవలసిన గమ్యానికి చేరలేకపోతున్నాం, పొందవలసిన దాన్ని పొందలేకపోతున్నాం, అనుభవించవలసిన దాన్ని అనుభవించలేకపోతున్నాం. ఆలస్యం అయిపోతుంది. కారణం ఏంటంటే చింత. అందుకే చింతపడకూడి అని అన్నాడు. మీరు చింతించొద్దు, మీకు ఏది కావాలో అది పరలోకపు తండ్రికి తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో, అందరూ నా జీవిత కాలమంతా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. కానాను యాత్రలో కలత చెంది తినే, కానాను యాత్రలో యోర్దాను వలలచే కలత చెంది తినే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడవ
దాచితి. అందరు చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పలు కొట్టాలి. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు ఏ విషయంలో కూడా చింతపడద్దు, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ
దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా, నిన్నే కనపరచినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా, నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే 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 కొలుతునయ్యా, నీవే నీవే నా